పోలీసులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక వారికి త్వరలోనే నోటీసులు కూడా ఇస్తామని, వారి వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏలూరు రేంజ్ ఐజీ తెలిపారు. ఇక పూర్తిగా దాంట్లో ఏం జరిగింది ఏంటి, ఈ డెత్కి సంబంధించినటువంటి మిస్టరీ పూర్తిగా గత 14-15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 300 సీసీ కెమెరాలు ఆయన హైదరాబాద్లో మొదలు పెట్టుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ యూపీఐ పేమెంట్ ద్వారా మద్యం కొనుగోలు చేశారు, ఆ తర్వాత దారి పొడవునా ఎవరితో మాట్లాడారు. దాదాపుగా 6గురితో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడారు. అట్లాగే పూర్తిగా ఎవరితో ఏం మాట్లాడారు చాలా క్లియర్గా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకున్నారు. ఈరోజు ఐజీ అశోక్ కుమార్ గారు కూడా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఏదైతే యూపీఐ పేమెంట్ ద్వారా ఒక దాదాపుగా 5-6 చోట్ల కూడా ఆయన యూపీఐ పేమెంట్ ద్వారా ఒక 2-3 చోట్ల మద్యం కొనుగోలు చేయడం, మిగతా 2-3 చోట్ల కూడా ఇతరత్ర అవసరాల కోసం యూపీఐ చెల్లింపులు కూడా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పూర్తిగా ఏం జరిగింది ఏంటి, ఆయన ఏ విధంగా వచ్చారు, ఎట్లా జరిగింది ఏంటి చాలా క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి. ఈ మద్యానికి సంబంధించినటువంటి అవశేషాలు కూడా అంటే లోపల ఆయన తీసుకున్నటువంటి అంశం కూడా దాంట్లో ఉంది. ఫోరెన్సిక్లో ల్యాబ్లో కావచ్చు, లేదంటే పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా బయటపడ్డటువంటి అంశాలు కూడా పోలీసులు దాంట్లో క్లియర్గా చెప్పారు. అట్లాగే ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది విలేకరులు ప్రశ్నించారు. మరి ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి అంశాలైతే చూపించారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారని, మరి కన్జ్యూమ్ చేసినటువంటి వీడియోలు మీ దగ్గర లేవా అనేది అప్పుడు ఐజీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఆధారాలు కూడా మా దగ్గర క్లారిటీగా ఉన్నాయి, కానీ ఎందుకు ఆయన గౌరవానికి భంగం కలిగించొద్దు అనే ఉద్దేశంతో మేము వాటిని బయట పెట్టడం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. సో దీన్ని మనం గతంలో చూసాం. ఈ అంశం ఒకటి జరగగానే పోలీసులు చాలా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తిగా అంటే లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించే పోలీసులు పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ చాలా స్పీడ్గా చేశారు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తుందని చాలామంది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇట్లాంటి డీటెయిల్స్ అంటే ఆయన మద్యం కన్జ్యూమ్ చేశారని అప్పుడే చెప్పుంటే కనుక ఇదంతా కావాలని చేస్తున్నారు, కావాలని చెప్పారు, ఇదంతా కూడా ఆరోపణలు వచ్చే పరిస్థితి ఉండేది. అందువల్ల ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా పర్యవేక్షించి ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఏం జరిగింది అన్ని ఆధారాలతో పాటు అయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టును కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో అప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా కొద్దిమంది నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా కొన్ని ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళంతా ఆవేశపడి హడావిడి చేసిన వాళ్ళందరూ కూడా జగన్ బ్యాచ్, ఆయనకు సంబంధించినటువంటి అనుయాయులు, ఆయనకు భజన చేసేటువంటి కొద్దిమంది మాత్రమే, అందరూ కాదు, కొద్దిమంది పాస్టర్ల ముసుగులో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చాలా హడావిడి చేసినటువంటి పరిస్థితి. ఇది హత్యే, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాలి, ఇది హత్య జరిగింది అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. నేను ఆడియో ఒక్కటి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఫోటోలు కూడా ఆయన ఎవరు అనేది పక్కన మనం చూపించే ప్రయత్నం చేద్దాం, ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. ఆయనే సజ్జల గారు బ్రీఫ్ చేస్తున్నారు ఏదో. అది కొడాలి నానితో ఉన్నారు ఆయనే, పాస్టర్ లింగం, గోరంట్ల మాధవ్తో ఉన్నారు. అది అంటే వీళ్ళ ప్లాన్ ఎలా ఉండేదంటే మనం గతంలో కూడా చూసాం. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేయడం. ఆ తర్వాత మొన్నటికి మొన్న మనం చూసాం ఏదైతే ఇక్కడ మన పూర్తిగా రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఏదో జరగబోతోంది, ఏమో అవుతోంది రాష్ట్రంలో అనేది చూపించే ప్రయత్నం. అదేవిధంగా గోరంట్ల మాధవ్ గతంలో ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా రాష్ట్రంలో ఒక అంతర్యుద్ధం రాబోతోంది, ఇవన్నీ సంకేతాలు దీనికే. అంటే జరిగింది ఒక సున్నితమైనటువంటి అంశం, దానికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా చాలా క్లియర్గా కూడా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు ఊరుకోరు కదా. సో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, సో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, సో రాష్ట్రంలో అట్టుడుగుతుంది, పూర్తిగా రాష్ట్రాన్ని ఒక అతలాకుతలం చేసేస్తాము, రాష్ట్రంలో నిరసనలు ప్రదర్శిస్తాము, ఈ విధంగా చేసే ప్రయత్నం. సో ఇప్పుడు చాలా క్లియర్గా పోలీసులు కూడా చెప్పారు ఇది ప్రమాదవశాత్తు.
ఆయన ఎవరెవరితో మాట్లాడారు, ఏం జరిగింది, ఎట్లా వెళ్ళారు, సో ఎక్కడెక్కడ మద్యం తీసుకున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేశారు, ఆ ఫోటోలు వీడియోలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయన్నారు. ఆయనను గౌరవిస్తూ వాళ్ళు వీటిని బయట పెట్టట్లేదు, అంతే, చాలా క్లియర్గా ఐజీ గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాము. సో వాళ్ళకు కూడా దీనికి సంబంధించి ఇచ్చిన పరిస్థితి, టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా కూడా ఆధారాలతో పాటు ఈరోజు ఐజీ గారు ముందు పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఇటు ఈ బ్యాచ్ మాత్రం హడావిడి చేసే పరిస్థితి. సో ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు జీసస్